అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి మహిళలకు స్వయంగా సురక్షిత తాగునీటిని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సైదాపురం డేగపూడి రహదారిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు మిగిలిన పనులకు అవసరమైన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కెకే చౌదరి, డీఎస్ఎం చైర్మన్ గంగోడు రాగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కె సుబ్రహ్మణ్యం రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మెప్పసాని దిలీప్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు దర్శి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు, పొన్నపుల మస్తాన్, వేముల మధు, మాజీ సర్పంచ్ పొన్నపుల రామయ్య, జనసేన మండల నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్, బీజేపీ మండలాధ్యక్షురాలు సురపాక సరసమ్మతో పాటు వివిధ గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో ఫ్యూచర్ తప్పకుండా అన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు తల్లికి వందనం అని పేరు పెట్టి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది వస్తున్నాయి. మా ఎప్పుడు పెన్షన్ వస్తుంది, నాకు రైతు భరోసా పడింది అంటే అన్నదాత సుఖీభావ అది 20,000, ఈ బిడ్డలకు వచ్చి 72,000 అంటే ఒక కుటుంబానికి 1,00,000 రూపాయల పైన వస్తా ఉంది. హైదరాబాద్ ఒక సింగపూర్ ఉంది. ఆ రోజు చెట్లు అడవులు, ఈ అడవుల్లో పనిలేదు, చెట్లలో పనిలేదు, దీనికి ఈ విధంగా చేస్తామని చెప్పని సేలం చేశారు. ఈ రోజు హైదరాబాద్ ఒక సింగపూర్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం కూడా మరొక సింగపూర్ కన్నా మిన్నగా అయ్యే విధంగా దూరదృష్టితో పనిచేస్తామని చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2047కి మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా ముందుంటుందని చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. మన నాయకుడు దూరదృష్టితో పనిచేస్తారు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మన పిల్లలు బయట నుంచి చదువుకునేవాళ్ళు. ఈ రోజు అన్ని కాలేజీలు, స్కూల్స్ కూడా మనకు అమరావతికి వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలు మన అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో 2047కి సింగపూర్ కన్నా మిన్నగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.